నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుని దీన్ని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ములిగేంత వరకు వాటర్ని పోసుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ అలానే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యిని కరిగించుకుని హీట్ చేసుకోండి. ఇలా నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ షాహీ జీరా, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, ఒక మరాఠీ మొగ్గ, ఒక పెద్ద యాలుక, అలానే 4 నుంచి 5 యాలుక్కాయలు, ఒక 5-6 మిరియాలు, ఒక 4 లవంగాలు, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని వీటిని జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. అంటే ఒక 30 సెకండ్లు ఫ్రై చేస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోండి. నేను ఇక్కడ యాక్చువల్గా తక్కువే వేసాను, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఈ జీడిపప్పులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నంగా కోసుకుని అలానే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోకి వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో కారం వాడం, ఓన్లీ పచ్చిమిరపకాయ కారం మాత్రమే వస్తుందన్నమాట. ఇవి ఇలా లైట్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వస్తూ ఉంటే కనుక పులావ్ స్మెల్ టేస్ట్ 2 బాగా ఉన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవో ఒకటి వేసుకోండి. నేనైతే ఒక పెద్ద క్యారెట్, ఒక పెద్ద బంగాళదుంప, అలానే కొన్ని పచ్చి బఠానీ కూడా వేసానండి. ఇవి మగ్గడానికి కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని వీటిని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కూడా వీటిని బాగా మగ్గించుకోండి. ఈ వెజిటేబుల్స్ అనే కాదు, ఏవైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎంతవరకు మగ్గాలి అంటే ఒక గరిటె కానీ ఒక నైఫ్ కానీ తీసుకుని వీటిని మనం గుచ్చి చూస్తే మరీ ఈజీగా గుచ్చుకోకూడదు, అలానే బాగా ఎక్కువ ఇది అవ్వకూడదు. సో మీడియంగా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఈ స్టేజ్లో 1.5 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడిని వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని ఈ మసాలాలు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలా పట్టించుకోండి. అలానే ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. ఇలా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. దానివల్ల మసాలా వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. ఆ తర్వాత దీంట్లోకి 1.25 గ్లాస్ దాకా వాటర్ని పోసుకోండి. అదే కనుక నార్మల్ రైస్ యూస్ చేస్తే 2 గ్లాసులు వేసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. మధ్యలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ 1 టీ స్పూన్ వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ దాకా పడుతుంది. అలానే దీంట్లోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. వాటర్ ఇలా బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకుని దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైసు వాటర్ లేకుండా దీంట్లోకి మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బాగా అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి. జస్ట్ ఇలా ఉడుకోవడం స్టార్ట్ అయిన వెంటనే ఫ్లేమ్ని మళ్ళీ సిమ్లోకి టర్న్ చేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా మగ్గనిస్తే ఈ పులావ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. మధ్య మధ్యలో 1 లేదా 2 సార్లు కలుపుకుంటూ ఉండండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే ఇలా ఈ విధంగా కొద్దిగా లైట్గా తడిగా కనిపిస్తుంది చూసారా, వాటర్ ఏమీ ఉండకూడదు, జస్ట్ రైస్ మాత్రమే తడిగా కనిపిస్తున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కడాయిని అలానే గ్యాస్ మీద ఒక 10 నిమిషాలు ఉంచేస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదండి ఎంత పొడిపొళ్ళాడుతూ పులావ్ రెడీ అయిపోయిందో. అంతే, క్యాటరింగ్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.